హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో నిఫ్టీ ఫ్లాట్ గా క్లోజ్ అయిందని చెప్పొచ్చు. ఓన్లీ 11 పాయింట్స్ పాజిటివ్ గా ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం నెగటివ్ లో క్లోజ్ అయింది, 52 పాయింట్స్. సో టాప్ 5 స్టాక్స్ పాజిటివ్ అండ్ నెగటివ్ చూస్తే మనకి టాప్ 5 లో పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో బజాజ్ ఆటో, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, సన్ ఫార్మా ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉంటే, నెగిటివ్ గా ఉన్న స్టాక్స్ లో ఎల్టీఐఎం, విప్రో, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్ అండ్ టైటాన్. ఓవరాల్ గా కొంచెం ఐటీ ప్యాక్ లో కొంత కరెక్షన్ కనిపించింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. సో నిఫ్టీకి ఫస్ట్ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. మనం గతంలో అనుకున్న లెవెల్సే, పెద్దగా మార్పులు ఏం లేవు ఇందులో. ఎందుకంటే హెవీ మూమెంటం కనపట్లేదు మనకి నిఫ్టీలో. లాస్ట్ 2 డేస్ కూడా పెద్దగా మూమెంట్ లేదు. సో పాజిటివ్ వచ్చింది. మన రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. కాకపోతే దీంట్లో మండే రోజు మనకి కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సింపుల్ రీజన్ ఏంటి అంటే, లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫ్రైడే నైట్ అమెరికన్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి మనకి. ఇక్కడ చూస్తే డౌ జోన్స్ 1.14% పాజిటివ్ లో క్లోజ్ అయింది. S&P 500 అన్ని కూడా మోర్ దెన్ 1% పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఇందులో మెయిన్ గా నాస్డాక్ 1.47. మన ఐటీ స్టాక్స్ లో మండే కొంచెం పాజిటివ్ మూవ్మెంట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు టెక్నికల్ గా మనం నిఫ్టీ లెవెల్స్ ఇదే లెవెల్స్ అనుకోవచ్చు. 24,950 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎనీ రీజన్ 24,950ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం 25,100 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మన ఆప్షన్ డేటా బట్టి చూసినా కానీ 25,100 దగ్గర హ్యూజ్ కాల్ రైటింగ్ ఉంది. అక్కడే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా కనబడుతుంది. ఇప్పుడు డౌన్ సైడ్ కి వస్తే ఇమీడియట్ సపోర్ట్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. అది 24,770. దానికన్నా కిందకు వస్తే 24,647 మంత్లీ పివట్ లెవెల్. ఇప్పుడు మన కీ లెవెల్ కూడా కొంచెం అప్పర్ సైడ్ కి వచ్చింది, 24,510. సో మన కీ లెవెల్ కన్నా పైన ఉంది కాబట్టి మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 50,933 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు లెవెల్స్ ప్రకారం చూస్తే 50,480 మన కీ లెవెల్ ఇది. సో ఇమీడియట్ సపోర్ట్ ఇదే ఉంటుంది, 50,480. ఇప్పుడు హైయర్ సైడ్ రెసిస్టెన్స్ 51,380 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 51,783. ఎందుకంటే లాస్ట్ 2 డేస్ పెద్దగా మూవ్మెంట్ లేదు, చాలా నేరో రేంజ్ లో ట్రేడ్ అయింది. జనరల్ గా ఒక 2-3 డేస్ ఇట్లా నేరో రేంజ్ లో ట్రేడ్ అయితే ఒక కొంత స్ట్రాంగ్ మూమెంటం ఉండొచ్చు ఐదర్ సైడ్. సో ఇప్పుడు ఉన్న సెనారియోలో చూస్తే కొంచెం అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ 50 DMAని టెస్ట్ చేయొచ్చు, అది 51,380. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి ఫోర్టిస్ హెల్త్ కేర్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కంటిన్యూస్ గా మూమెంటం మాత్రం స్ట్రాంగ్ గా అప్ సైడే కనపడుతుంది. కంటిన్యూస్ గా ర్యాలీసే వెళ్తున్నాయి. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే అది మళ్ళీ అగైన్ బయింగ్ ఆపర్చునిటీ లాగా వస్తుంది మనకి. ఇక్కడ చూసుకుంటే మనకి ర్యాలీగా వెళ్ళింది, డ్రాప్, ర్యాలీ, డ్రాప్, తర్వాత ర్యాలీ, తర్వాత చిన్న కరెక్షన్. ఇక్కడ సపోర్ట్ వీక్లీ పివట్ లెవెల్ దగ్గర తీసుకుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది 551. ఎక్కడ అప్ సైడ్ మాత్రం మనకి ఎక్కడ సప్లై ఏరియా లేదు. ఇప్పుడు ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మనం ఫిబొనాచి రేషియోస్ ప్రకారం చూస్తే ఇది ర్యాలీగా వెళ్ళి కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. ఫస్ట్ రెసిస్టెన్స్ ని ఆల్రెడీ ఫేస్ చేసింది, 557 ఫస్ట్ రెసిస్టెన్స్. అయితే దీంట్లో ఒక పుల్ బ్యాక్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. జనరల్ గా పుల్ బ్యాక్ ఎంట్రీస్ అన్ని కూడా బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కాబట్టి కొంత పుల్ బ్యాక్ రావచ్చు. అది మనకు ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. 519 కన్నా కిందకు వెళ్తే కొంత స్టాక్ లో వీక్నెస్ ఉంటుంది. హైయర్ లెవెల్లో 580 లెవెల్ దగ్గర మనకి కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇది మనకి ప్రాఫిట్ బుకింగ్ లెవెల్ లాగా తీసుకోవచ్చు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసుకునేటప్పుడు. అయితే ఒకటి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టి పుల్ బ్యాక్ ఎంట్రీ తీసుకుంటే దీంట్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఫోర్టిస్ హెల్త్ కేర్. తర్వాత నెక్స్ట్ వచ్చి టీవీఎస్ మోటార్ గురించి చూద్దాం. టీవీఎస్ మోటార్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు పాజిటివ్ గా క్లోజ్ అయింది. కాకపోతే ఇక్కడ ఒకటి మనం జనరల్ గా టెక్నికల్ అనాలిసిస్ ఇట్లాంటివి చేసేటప్పుడు అండ్ స్టాక్స్ లో మనం ట్రేడింగ్ పర్పస్ గా ట్రేడ్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే హైయర్ లెవెల్లో ఇట్లాంటి గ్యాప్ అప్ తోని హైలో ఓపెన్ అవుతుందో అది మనకి బై ఎంట్రీ కింద రాదు. సో ఇట్లా వెళ్ళిన తర్వాత ఒక పుల్ బ్యాక్ రావాలి. స్టాక్ ఎప్పుడు కూడా ఒక పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మాత్రమే మనకి మంచి ఎంట్రీ పాయింట్ వస్తుంది. ఇప్పుడు కొంత కరెక్షన్ కావచ్చు ఈ స్టాక్ లో. హైయర్ లెవెల్ నుంచి కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉంది.
ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఫిల్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో జనరల్ గా మనం గ్యాప్స్ అండ్ గ్యాప్ స్టడీస్ లో ఇట్లాంటివన్నీ నేర్చుకుంటాం. సో ఈ గ్యాప్ తొందరగా ఫిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వన్స్ ఈ గ్యాప్ ఫిల్ అయ్యి కొంత పుల్ బ్యాక్ ఇస్తే మనం దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉంటే మాత్రం కొంత ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. 2596 కన్నా కిందకు వెళ్తే దీంట్లో వీక్నెస్ రావచ్చు. మనకి ఒక మంచి జోన్ అనుకోవచ్చు. ఈ 2595 నుంచి 2660 ఈ పర్టికులర్ జోన్ ఏదైతే ఉందో ఇది ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ జోన్ ని. అయితే ఇప్పుడు మాత్రం ఎంట్రీకి మనకు పెద్దగా అవకాశం లేదు. ఇది కొంత ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా కనబడుతుంది. సో ప్రైస్ ని కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టుకోండి. ప్రైస్ ఈ లెవెల్స్ లో వచ్చినప్పుడు దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడికి వచ్చి మళ్ళీ రివర్సల్ గా వెళ్తే మాత్రం 2850 ని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అది మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా తీసుకోవచ్చు టీవీఎస్ మోటార్స్ లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. నెక్స్ట్ స్టాక్ చూసే ముందు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను. సో ఇది నెక్స్ట్ బ్యాచ్ వచ్చి 11th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. వివరాలన్నీ కూడా profitmaster.in వెబ్సైట్ లో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేసి కూడా మీరు వివరాలు తెలుసుకోవచ్చు. ఎవరైతే స్టాక్ మార్కెట్ లో ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ లేదా ప్రొఫెషనల్ గా ఇన్వెస్టర్ కావాలనుకుంటున్నారంటే ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ థియరీ క్లాసెస్ ఉంటాయి. థియరీ క్లాసెస్ తో పాటు ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఉంటాయి. అంటే స్టాక్ మార్కెట్ లో మనం ఏదైతే నేర్చుకుంటామో థియరిటికల్ గా దాన్ని ప్రాక్టికల్ గా ఎట్లా అప్లై చేస్తాం, అంటే ఒక స్టాక్ సెలెక్షన్ ఎట్లా చేసుకుంటాం, దానికి సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాం, మనం ఎక్కడికి వచ్చినప్పుడు ఆ స్టాక్ లో ఎంట్రీ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం, మన ప్రాఫిట్ టార్గెట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ ఎలా బుక్ చేస్తాం, ఇవన్నీ నేర్చుకోవడానికి ఈ క్లాసెస్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఇది 100 days పాటు ప్రోగ్రామ్. ఇది దీంట్లో స్టాక్ మార్కెట్ కి సంబంధించి ప్రతి విషయం కూడా నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. మీరు స్టాక్ మార్కెట్ నేర్చుకొని ఒక మంచి ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలనుకుంటే మాత్రం ఈ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లో తప్పకుండా జాయిన్ కండి. ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడున్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. స్టాక్ వచ్చి డెలివరీలో ఒక స్ట్రాంగ్ ఫాల్ అయింది. ఇక్కడ కన్సాలిడేషన్ తర్వాత ఒక ఫాల్ వచ్చిన తర్వాత రికవరీ స్టార్ట్ అయింది. ఇందులో ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతా ఉంది. సో 200 day సింపుల్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేసి దానిపైన క్లోజ్ అయింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇది ర్యాలీగా వెళ్ళి కొన్ని రోజులు కన్సాలిడేట్ అయింది, తర్వాత మళ్ళీ ర్యాలీ వెళ్ళింది, ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది. ఈ 2 days పుల్ బ్యాక్ తర్వాత నెక్స్ట్ డే ఒక పాజిటివ్ మూమెంటం తో క్లోజ్ అయింది. ఇంకొకటి ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం ఇది ప్యాటర్న్ ప్రకారం చూసినా గానీ మనం ఒక బుల్లిష్ హరామీ ప్యాటర్న్ లాగా ఉంది. సో ఇది హైయర్ లెవెల్ కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడున్న సెనారియోలో దీన్ని కూడా బ్రేక్ చేసి ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది. సో మొమెంటం ప్రకారం చూస్తే దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఈ ప్రీవియస్ స్వింగ్ హైస్ ని టెస్ట్ చేయొచ్చు. అరౌండ్ 460 465 లెవెల్స్ వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 427 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. 412 ఇది వీక్లీ పివట్ లెవెల్. దీనికన్నా కిందకు వెళ్తే వీక్నెస్ రావచ్చు. దీన్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకుని హైయర్ లెవెల్లో 440 అండ్ 460 65 లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది డెలివరీ. రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక బిజినెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్న ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్. ఈసారి బెంగళూరు వేదికగా అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్. వాల్యూ ఇన్వెస్టింగ్, ఇన్వెస్టర్ సైకాలజీ, ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టింగ్ అంశాలపై లోతైన విశ్లేషణ. బిజినెస్ డైనమిక్స్ నేర్చుకునే అద్భుత అవకాశం. ఎగ్జిట్ వ్యూహాలు నేర్పించబోతున్న ఆర్పి గారు. సెప్టెంబర్ 1వ తేదీన హోటల్ ఆట్రోయిస్ట్ బిజినెస్ లో మెగా వర్క్ షాప్. రిజిస్ట్రేషన్ కు ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ చూడండి. వివరాలకు 9966386464 లేదా 7702906749 లో సంప్రదించండి. Please like, subscribe and share our videos.